ఒక భయంకరమైనటువంటి ఒక శత్రువు, లేదంటే ఒక భయంకరమైనటువంటి రౌడీ షీటర్ అనుకోండి. ఆ యొక్క వ్యక్తి అనేకమైనటువంటి జనాంగాన్ని పట్టుకుని ఒక బలమైనటువంటి కోటలో ఈ యొక్క వ్యక్తి అనేకమైనటువంటి జనాంగాన్ని పట్టుకుని బంధించి ఒక పెద్ద తాళం కప్ప వేసి వాళ్ళందరినీ కూడా బందీగా ఉంచుకుని ఆహారం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో మగ్గిపోయేలాగా బంధించాడు. దానిలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు. వెలుగు కనబడతలేదు, ఆహారం లేదు, నీళ్లు లేదు, అలమటించిపోతున్నారు. ఎవరైనా వెళ్ళి సహాయం చేయాలంటే ఎవరి తరం కాదు. దానిలోనికి వెళ్ళాలంటే ఏం తీయబడాలి? అక్కడ తాళం తీయబడాలి. అక్కడ ఎవడున్నాడు? ఒక బలమైనటువంటి రౌడీ, ఒక బలమైనటువంటి శత్రువు ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారుడు చాలా తెలివిగా, చాలా తెగువగా, చాలా జ్ఞానం ఉపయోగించి మొత్తం మీద ప్రయాసపడి, కష్టపడి, పోరాటం చేసి ఆ బలమైనటువంటి రౌడీ షీటర్ని చిత్తకొట్టేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ తాళం కప్ప యొక్క తాళం చెవులు తీసుకున్నాడంట. ఎవరమ్మా? రాజకుమారుడు. అయితే ఈ కుమారుడు ఏం చేశాడంటే, తనకు నమ్మకస్తుడైనటువంటి తన స్నేహితుడిని పిలిచి, ఒరే బాబు, నేను ఎంతో కష్టపడి ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి, లేదంటే దుష్టుడైనటువంటి శత్రువు యొక్క నుంచి నేను తాళాలు తీసుకున్నాను. ఈ తాళాలు ఇప్పుడు నేను నీ చేతుల్లో పెడుతున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను వాడిని నువ్వు జయించలేవు, ఆ శత్రువును నువ్వు ఓడించలేవు. ఆ పని నేను చేశాను. ఇప్పుడు నేను నీకు అప్పగించే పని ఏంటి అనగా, ఈ కోటలో భయంకరంగా మగ్గిపోతున్నారు, చాలా వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నువ్వు వెళ్ళి ఈ తాళం చేతులు నీకు ఇచ్చాను కదా, ఈ తాళం చేతులతో ఆ తలుపు తెరిచి బంధకాల్లో ఉన్న వారందరినీ కూడా విడిపించమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంత ప్రయాస ఎందుకు పడ్డాడమ్మ రాజకుమారుడు? బంధకములో ఉన్నవారు విడిపించబడాలని. వేదనకరమైనటువంటి స్థితిలో ఆహారం లేక, నీళ్లు లేక మగ్గిపోతున్నటువంటి, నిరాశ చేత, నిస్పృహ చేత కృంగిపోతున్నటువంటి వారికి వేదన నుండి విడుదల కావాలి, వారికి వెలుగు కావాలి, వారికి క్షేమం కావాలి, వారికి చూడండి బానిసత్వంలో నుండి విడుదల, స్వేచ్ఛ కావాలని చెప్పి ప్రయాసపడి ఆ యొక్క వ్యక్తితో పోరాటం చేసి తాళాలు తీసుకుని ఆ తాళములు ఎవరికి ఇచ్చారమ్మా? ఒక శ్రేష్టమైన నమ్మకస్తుడైన తన స్నేహితుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఎంత ప్రయాస ఎందుకు జరిగింది అనగా, ఆ కోటలో మగ్గిపోతున్న బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు విడిపించబడాలని ఎంత ప్రయాసపడ్డాడు. ప్రయాస అంతా పడిన తర్వాత అసలైనటువంటి తాళాలు తీసుకుని యొక్క వ్యక్తి చేతుల్లో పెడితే ఈ వ్యక్తి తాళాలు తీయలేదనుకోండి, ఆ యొక్క రాజకుమారుడు చేసినటువంటి ఆ యొక్క ప్రయాసకు కానివ్వండి, ఆ యొక్క త్యాగానికి కానివ్వండి విలువ ఉంటుందమ్మా? విలువ ఉంటుందా? ఇప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? రాజకుమారుడి యొక్క ఉద్దేశము ఎలాగైనా సరే వాళ్ళు బంధకాల్లోంచి విడిపించబడాలి. చేయాల్సినటువంటి పని అంతా చేసేసి నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తిని పిలిచి తీసుకుని వాళ్ళు విడిపించండి అని చెప్తే, ఈ యొక్క వ్యక్తి విడిపించకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రాజకుమారుడి యొక్క త్యాగం ఏమైపోతుంది? రక్తాన్ని కోర్చి, చెమటోర్చి, కష్టపడి, ప్రాణాలకు తెగించి శత్రువు మీద పోరాడి జయించినటువంటి రాజకుమారుడి యొక్క త్యాగము ఏమైపోతుంది? ఈ రోజున అతని త్యాగం కానివ్వండి, ఆ కోటలో బంధించబడినటువంటి ఆ యొక్క వ్యక్తుల యొక్క విడుదల కానివ్వండి, ఎవరి చేతుల్లో ఉంది ఇప్పుడు? ఆ యొక్క చూడండి, ఆ యొక్క రాజు యొక్క స్నేహితుడి చేతుల్లో ఉంది. ఈ రోజున మనము అక్కడ రాజకుమారుడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఇవ్వబడినటువంటి తాళాలు రాజకుమారుడి యొక్క స్నేహితులు ఎవరు అనగా మనమే, సంఘం. ఈ రోజున చూడండి, కోటలో బంధింపబడిన వారు అనగా అపవాది చేతుల్లో బంధింపబడి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి విడుదల కావాలని కోరుకున్న విడుదల రాక అపవాది బంధకాల్లో నలిగిపోయిన వారు ఉంటుండగా వారందరికీ కూడా క్షేమం కలుగజేయడానికి ఈ రోజున సంఘమైనటువంటి మనము ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి దేవుడు ఏమిచ్చాడంటే, ఆ రాజకుమారుడు స్నేహితుడికి తాళాలు ఇచ్చినట్లుగా దేవాది దేవుడు తాళాలు సంఘముగా మనకిచ్చేసాడమ్మా. హల్లెలూయా. ఎంత నమ్మకం లేకపోతే తాళాలు ఇస్తారమ్మా? గొప్ప త్యాగము, అంత గొప్ప ప్రయాస, రక్తము కార్చుట, చేతుల్లో కాళ్ళలో సేలలో దింపబడుట, తలకు చూడని మొండ్ల కిరీటం పెట్టబడుట, ఎంత త్యాగం, అంత
ఇదంతా చేసిన తర్వాత అపవాదిని కలువరి శిలువలో ఉండి దాని తలను చెత్త కొట్టి దాని యొద్ద నుండి తాళపు చెవులు తీసుకుని ఆ చెవులను ఈ రోజున సంఘమైనటువంటి మన చేతుల్లో పెట్టి మనకు ఒక బాధ్యత అప్పగించాడు. నా రక్తముతో కడగబడినటువంటి నా సంఘమా, మీరు విడుదలలో ఉన్నారు, కానీ విడుదల లేక పట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ ప్రయాస ఏంటి అనగా ఈ తాళం తీసుకుని ఈ తాళముతో వారందరిని కూడా విడిపించండి అంటుండగా ఇప్పుడు మనం ఎంత ప్రయాసపడి వారిని విడిపించాలమ్మా.